రాజమండ్రి గ్రామ దేవత శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపైన ఉండాలి అని, అందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండేలా క్షేమంగా చూడాలి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి ఆకాంక్షించారు. శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఉత్సవాల నేపథ్యంలో ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పలువురు కూటమి నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కడియాల వీరభద్రరావు, ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మి, ప్రధాన అర్చకుడు ఐవివి సత్యనారాయణ ఆమెకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ఆవరణలో ఆమెకు ఉత్సవ కమిటీ తరపున అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజమండ్రి గ్రామ దేవతను ఉగాది ఉత్సవ సమయంలో దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా తనకు ఆమె ఆశీస్సులు అందినట్టుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అని, కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి సంక్షేమం మెండుగా జరగాలి అని ప్రార్థించామన్నారు. కోరిన కోరికలు తీర్చే తల్లి శ్యామలాంబ అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపైన ఉండాలి అని ప్రార్థించామన్నారు. ఇక్కడ అమ్మవారి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, నగర ఇన్ఛార్జి యనుమల రంగబాబు, బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, కురగంటి సతీష్, లలితా జైన్, హీరాచంద్ జైన్, సాయి, టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, పిల్లి శ్యామ్ కుమార్, సూర్యనాయుడు, కాశీ విశ్వనాథ్, సంజయ్, కడియాల శ్యామ్, పాలిక సతీష్, అట్టడ రవి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సోమలాంబ గుడి అనేది వారు స్వయంభూ దగ్గర 150 సంవత్సరాల పై కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి తల్లి. అది మాత్రమే కాకుండా రాజమండ్రికి ఆవిడ గ్రామ దేవతగా ఉన్నటువంటి నేపథ్యం. అమ్మవారిని వాళ్ళ అంటే ఇప్పుడు ఉత్సవం ప్రారంభమైనటువంటి సందర్భంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా, ఇది స్వయంగా అమ్మవారి ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. అమ్మవారి చల్లని చూపు ఖచ్చితంగా రాజమహేంద్రవరం మీద ఉండాలని, సర్వేజన సుఖినో భవంతు అంటూ రాజమహేంద్రవరంలో నివసించేటువంటి వారు మాత్రమే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రం మీద అమ్మ చల్లని చూపు ఉండాలని, ఎటువంటి ఇబ్బందులు బాధలు లేకుండా ఏ రకంగా ఒక చక్కటి సుహృద్భావ వాతావరణంలో రాజమండ్రి ముందుకు వెళ్తుందో అదేవిధంగా అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ముందుకు వెళ్ళాలని చెప్పి అమ్మవారిని నేను ప్రార్థిస్తున్నాను.